ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ డైరెక్షన్ సెన్స్. ఈ డైరెక్షన్ సెన్స్ స్టేట్ ఎగ్జామ్స్, స్టేట్ ఏపీ కానిస్టేబుల్, ఏపీ ఎస్ఐ, తెలంగాణ కానిస్టేబుల్, తెలంగాణ ఎస్ఐలో 4 to 5 మార్క్స్ వస్తాయి. సో మనం వీటిని చాలా ఈజీగా సులభమైన పద్ధతుల్లో నేర్చుకుందాం. ఫస్ట్ డైరెక్షన్ సెన్స్ వచ్చేసరికి మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇది అందరికీ మనకు తెలిసిందే. నార్త్కి ఈస్ట్కి మధ్య నార్త్ ఈస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్య సౌత్ ఈస్ట్, అదేవిధంగా సౌత్కి వెస్ట్కి మధ్య సౌత్ వెస్ట్, నార్త్కి వెస్ట్కి మధ్య నార్త్ వెస్ట్. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. నార్త్కి ఈస్ట్కి మధ్య నార్త్ ఈస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్య సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్య సౌత్ వెస్ట్, నార్త్కి వెస్ట్కి మధ్య నార్త్ వెస్ట్. ఇప్పుడు మనం డైరెక్షన్ సెన్స్కి వచ్చేసరికి మనం ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ సైడ్ ఉన్నప్పుడు, మనం ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ సైడ్ ఉన్నప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ ఇండికేట్స్ లెఫ్ట్ సైడ్, రైట్ హ్యాండ్ ఇండికేట్స్ రైట్ సైడ్. అదేవిధంగా మనం ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ సైడ్ ఉన్నప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ సైడ్ చూపిస్తుంది, రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. చిన్న మిస్టేక్ వచ్చింది. మన ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ సైడ్ తీసుకున్నప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది అవుద్ది, రైట్ హ్యాండ్ సైడ్ ఇది అవుద్ది. అదేవిధంగా ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ అనేది బాటమ్ అవుద్ది. అదేవిధంగా మనం ఫేసింగ్ టువర్డ్స్ వెస్ట్ వచ్చేసరికి దీనికి ఆపోజిట్ అవుద్ది, అంటే రైట్ ఇది, లెఫ్ట్ ఇది. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. జస్ట్ ఇవి మనకు తెలిస్తే చాలు, మనం డైరెక్షన్ సెన్స్లో ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం అదేవిధంగా ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. మనం టువర్డ్స్ నార్త్, ఇక్కడ ఉన్న టువర్డ్స్ నార్త్ 40 మీటర్స్ ట్రావెల్ చేసాం. టువర్డ్స్ నార్త్ 40 మీటర్స్ అంటే ఫర్ సపోజ్ ఏ అనే పాయింట్ నుంచి 40 మీటర్స్ నార్త్ సైడ్ బి అనే పాయింట్కి వెళ్ళాం. అదేవిధంగా బి నుంచి టువర్డ్స్ సౌత్ ఒక 70 మీటర్స్ ట్రావెల్ చేసాం. ఇది సి అనే పాయింట్, ఇది సి అనే పాయింట్. అప్పుడు మనకి ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ ఏ టు సికి వచ్చేసరికి మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామంటే జస్ట్ 30 మీటర్స్. విచ్ డైరెక్షన్లో? 30 మీటర్స్ సౌత్ డైరెక్షన్. 30 మీటర్స్ సౌత్ డైరెక్షన్. దీన్ని మనం ఎలా చెప్పవచ్చు? నార్త్ సైడ్ 40 మీటర్స్, సౌత్ సైడ్ 70 మీటర్స్. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు సేమ్ ముందు 40 తర్వాత 70 అంటే రిమైనింగ్ 30. సో నార్త్ సౌత్ ఆపోజిట్ కాబట్టి క్యాన్సిల్ చేసిస్తే ఏది పెద్దది ఉంది? సౌత్. సో సౌత్ 30 మీటర్స్. అదేవిధంగా మనం పాయింట్ ఏ నుంచి ఈస్ట్ సైడ్ పాయింట్ బికి ఒక 50 మీటర్స్ ట్రావెల్ చేసాం. అదేవిధంగా ఫ్రమ్ బి టు సికి ఒక 70 మీటర్స్ ట్రావెల్ చేసాం వెస్ట్ సైడ్. అప్పుడు మనం ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ ఏ టు సి విచ్ డైరెక్షన్లో ఉన్నాడు? వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? ఇక్కడ 50, ఇక్కడ 70. అంటే జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే ట్రావెల్ చేశాడు, అంటే 20 మీటర్స్ మాత్రమే ట్రావెల్ చేసినట్టు. అయితే మనం దీన్ని ఇప్పుడు ఈ విధంగా ఎలా రాసుకోవచ్చు? టువర్డ్స్ ఈస్ట్ 50 మీటర్స్, అదేవిధంగా నెక్స్ట్ వెస్ట్ 70 మీటర్స్. అంటే ఈస్ట్ ఆర్ వెస్ట్ బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇందులో ఏది పెద్ద అయితే అది మనం తీసుకుంటాం. అంటే వెస్ట్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు? వెస్ట్. ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? 70 - 50 20 మీటర్స్. అంటే ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ ఏ టు సి అనేది వెస్ట్ డైరెక్షన్. సి అనేవాడు ఏకి వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. అదేవిధంగా ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? 20 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఇంకోటి జస్ట్ ఇప్పుడు చూడండి, ఫ్రమ్
పాయింట్ ఏ అనేవాడు ఏ నుంచి ఇక్కడ ఏ అనేవాడు నార్త్ ఒక 20 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అదేవిధంగా మళ్ళీ బి నుంచి మళ్ళీ సికి ఒక 20 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మధ్య డిస్టెన్స్ ఎంత, విచ్ డైరెక్షన్లో ఉన్నాడంటే ఏ నుంచి బికి 20 మీటర్స్, బి నుంచి సికి 20 మీటర్స్, టోటల్ 40 మీటర్స్ ట్రావెల్ చేశాడు. విచ్ డైరెక్షన్లో ఉన్నాడు? సేమ్ నార్త్ డైరెక్షన్లోనే ఉన్నాడు. ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా ఈ విధంగా మన రిప్రజెంటేషన్లో నార్త్ 20 టోటల్ నార్త్ 40 మీటర్స్ అండి. అంటే మనం సేమ్ సింబల్స్ వస్తే సేమ్ డైరెక్షన్ వస్తే యాడ్ చేసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్ వస్తే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నార్త్ అయినా సేమ్, సౌత్ తీసుకున్నా అంతే. సౌత్ ఏ నుంచి బికి ఒక 20 మీటర్స్ ట్రావెల్ చేశాడు, బి నుంచి సికి సౌత్ సేమ్ ఒక 30 మీటర్స్ ట్రావెల్ చేశాడండి. టోటల్ ఫ్రమ్ పాయింట్ ఏ టు సి మధ్య ఏ డైరెక్షన్లో ఉన్నాడు? సేమ్ సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? 20 + 30 50 మీటర్స్ ట్రావెల్ చేశాడు. దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంటేషన్లో సౌత్ ఫస్ట్ 20 మీటర్స్, తర్వాత సౌత్ 30 మీటర్స్. సో సేమ్ డైరెక్షన్, సో మనం యాడ్ చేసుకుంటే సౌత్ 50 మీటర్స్. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఏకి సి సౌత్లో ఉన్నాడు. ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? 50 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాడు. సేమ్ మనం ఈస్ట్ ఆర్ వెస్ట్ తీసుకున్నా మనకు అదే విధంగా వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం అన్నిటినీ డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో కాకుండా డైరెక్ట్గా ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం నార్త్ పొజిషన్ నుంచి ఫ్రమ్ ఏ అనేవాడు ఏ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ సమ్ డిస్టెన్స్ ఒక 20 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అదేవిధంగా ఇక్కడ పాయింట్ బి, ఇక్కడ ఏ అనేవాడు బి అనే పాయింట్ ఒక 30 మీటర్స్ ట్రావెల్ చేశాడు టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్. అదేవిధంగా బి నుంచి సికి నార్త్ డైరెక్షన్లో ఒక 40 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అప్పుడు మనకి ఏ టు సి ఎంత డిస్టెన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు? సో ఇది 30 మీటర్స్, ఇది 40 మీటర్స్, టోటల్గా ఎంత 70 మీటర్స్ ట్రావెల్ చేశాడు. బట్ మనకు వాడు అడిగింది ఏంటి? షార్టెస్ట్ డిస్టెన్స్. అంటే మనకి ఇది చూడండి, ఈ డిస్టెన్స్ ఇలా వెళ్తే మనకు షార్ట్ కట్ కదా. అంటే ఇది 30, ఇది 40. దీన్ని మనం చూసుకున్నట్లయితే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. సో మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే మనకి ఇప్పుడు ఏసీ స్క్వేర్ కావాలంటే సో 30 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 90 ప్లస్ 160. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1600. సో 2500. సో ఏసీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2500. సో ఏసీ ఈక్వల్స్ టు 50 మీటర్స్. సో ఏసీ ఈక్వల్స్ టు 50 మీటర్స్. సో దీన్ని మనం ఇలా డయాగ్రామ్ రిప్రజెంటేషన్ కాకుండా సో ఏ నుంచి బికి ఏ డైరెక్షన్లో ఈస్ట్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? 30 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అదేవిధంగా బి నుంచి సికి ఏ డైరెక్షన్? నార్త్ డైరెక్షన్లో, టాప్ అంటే నార్త్ కదా, నార్త్ డైరెక్షన్లో 40 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అప్పుడు మనకి డిస్టెన్స్ వాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఫ్రమ్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి సికి ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. డిస్టెన్స్ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ 30 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్. అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. ఇది మన ఇన్ఫర్మేషన్. ఇంతవరకు ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం 2019 ఏపీఎస్ఐ మెయిన్స్ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రిలిమ్స్ క్వశ్చన్స్, కానిస్టేబుల్ మెయిన్స్ క్వశ్చన్స్, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఒకసారి మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఏపీఎస్ఐ మెయిన్స్ 2019లో అడిగిన క్వశ్చన్. మిస్టర్ ఎక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ అండ్ గోస్ 5 kilometers టువర్డ్స్ ఈస్ట్
then turns left and moves 4 kilometers, again turning left and reaches his home after walking 8 kilometers. Then the shortest distance between his home and office in kilometers. దీన్ని ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చేద్దాం, తర్వాత మనం తొలి చెప్పినట్టు షార్ట్కట్లో చూద్దాం. అయితే ఫస్ట్ మనం మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ అంటే ఇటు లెఫ్ట్ ఇటు రైట్, సౌత్ అంటే ఇది లెఫ్ట్ ఇది రైట్, ఈస్ట్ ఇది లెఫ్ట్ ఇది రైట్, వెస్ట్ ఇది రైట్ ఇది లెఫ్ట్. చూడండి ఇప్పుడు మిస్టర్ ఎక్స్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అండ్ గోస్ 5 kilometers టువర్డ్స్ ఈస్ట్ అంటే ఇటు పక్క అటు పక్క 5 kilometers టువర్డ్స్ ఈస్ట్. దెన్ టర్న్స్ లెఫ్ట్ అంటే ఇటు పైకి, దెన్ టర్న్స్ లెఫ్ట్ 5 kilometers, turns left and moves 4 kilometers, then moves 4 kilometers and again left అంటే చూడండి ఎక్కడి నుంచి ఇది నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు, నార్త్ డైరెక్షన్లో లెఫ్ట్ అంటే ఈ వైపు వస్తుంది, లెఫ్ట్ అగైన్ లెఫ్ట్ అండ్ రీచెస్ హిజ్ హోమ్ ఆఫ్టర్ వాకింగ్ 8 kilometers. అంటే ఒక 8 kilometers ట్రావెల్ చేశాక అతని హోమ్ అనేది వచ్చిందండి, అతని హోమ్ వచ్చింది. అయితే దెన్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇస్ హోమ్ అండ్ ఆఫీస్. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏదండి, ఇక్కడి నుంచి ఇదే కదా, సో ఇది మనకి 4 kilometers, ఇది మనకి 4 kilometers, టోటల్ 8 kilometers, అందులో ఇది 5 kilometers అంటే ఇది అంత 3 kilometers, ఇది 3 kilometers. సో 3 kilometers 4 kilometers, అప్పుడు మనకి ఇది ఎంత అవుద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 square plus 4 square 9 plus 16, సో 5 kilometers. సో ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ 5 kilometers. సో మనకి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. అదేవిధంగా మనం చూడండి, ఇప్పుడు మనం జస్ట్ మామూలుగా చూసినట్లయితే ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్లో 5 kilometers, ఈస్ట్లో 5 km, దాని తర్వాత టర్న్స్ లెఫ్ట్, ఈస్ట్ ఫేసింగ్లో లెఫ్ట్ అంటే నార్త్ డైరెక్షన్లో మనకి ఎంత 4 kilometers ట్రావెల్ చేశాడు అండ్ అగైన్ టర్నింగ్ లెఫ్ట్, నార్త్ సైడ్ లెఫ్ట్ వస్తే వెస్ట్ డైరెక్షన్ ఎంత 8 kilometers ట్రావెల్ చేశాడు. మనం తొలే డిస్కస్ చేసుకున్నాం, సేమ్ సింబల్స్ వస్తే యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్ అయితే యాడ్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి, ఈస్ట్ టు వెస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ సబ్ట్రాక్ట్ చేసేయండి. సో మనకి ఏది పెద్ద అయితే అది వస్తుంది. అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్లో పెద్దది వెస్ట్, నార్త్ 4 kilometers, వెస్ట్ 8 - 5 3 kilometers. అంటే ఏ డైరెక్షన్లో ఉన్నాడు, నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు, డిస్టెన్స్ ఎంత 4కి 3కి, సో 5 kilometers. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో 5 kilometers డిస్టెన్స్లో ఉన్నాడు. డైరెక్షన్ అడిగితే నార్త్ వెస్ట్, అదేవిధంగా మనకి డిస్టెన్స్ అడిగితే 5 kilometers. ఈ రెండిట్లో ఏ విధంగా అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు. When the time is 1:50 p.m., the minute hand in the clock point towards north. Then at 8:30 a.m. on the next day, the direction of minute hand source is. ఇది మనకి ఏపీఎస్ఐ మెయిన్స్ 2019లో అడిగిన క్వశ్చన్. చూడండి మనకి ఏమి ఇచ్చాడు, 1:15 మధ్యాహ్నం 1:15 అయినప్పుడు మినిట్ హ్యాండ్ అంటే నిమిషాల ముళ్ళు నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది. మరుసటి రోజు ఉదయం 8:30 అయినప్పుడు నిమిషాల ముళ్ళు చూపించే డైరెక్షన్ ఏదైనా అడుగుతున్నాడండి. జస్ట్ మనకు తెలిసిందే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇప్పుడు చూడండి మనకి క్లాక్ 12 1 2 3 4 5 6 7 చూడండి 1:15 అయినప్పుడు మనకి డైరెక్షన్ ఏదండి, ఇది నార్త్. సో ఇది నార్త్ అయితే ఆబ్వియస్లీ దీని ఆపోజిట్ సౌత్ అవుతుంది. చూడండి నార్త్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిందంటే ఈస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది, అంటే ఇది ఈస్ట్ ఇది వెస్ట్. నార్త్కి వెస్ట్కి మధ్య నార్త్కి ఈస్ట్కి మధ్య నార్త్ ఈస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్య
సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్య సౌత్ వెస్ట్. అయితే నెక్స్ట్ డే 8:30 AM. 8:30 AM అంటే సుమారు ఇది అవర్ హ్యాండ్ అంటే గంటల ముళ్ళు, 30 అంటే మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. సో ఏ డైరెక్షన్ చూపిస్తుందండి? ఈస్ట్ డైరెక్షన్. సో మనకు ఆన్సర్ ఈస్ట్ డైరెక్షన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో మనకి జస్ట్ నార్త్ అనేది ఇక్కడ ఉన్న నార్త్ ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ ఉన్న ఈస్ట్ అనేది మనకి ఇక్కడికి వస్తుంది. సో మనకి మరుసటి రోజు ఉదయం 8:30 గంటలు అంటే సో అవర్ హ్యాండ్ ఇది మినిట్ హ్యాండ్, మనకి మినిట్ హ్యాండ్ డైరెక్షన్ ఏది చూపిస్తుంది? ఈస్ట్ డైరెక్షన్ అనేది మనకి చూపిస్తుంది. A is north of B, C is in the east of B, then the direction of A with respect to C is. అంటే చూడండి మనకి ఏమి ఇచ్చారు? A is north of B. ఏ అనేవాడు బికి నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. A is north of B అంటే ఏ ఇక్కడ ఉన్నాడు, బి అనేవాడు ఇక్కడ ఉన్నాడు, బికి నార్త్లో ఏ ఉన్నాడు. అదేవిధంగా సి ఈజ్ ఈస్ట్ ఆఫ్ బి. సి అనేవాడు బికి ఈస్ట్లో ఉన్నాడు అంటే సి అనేవాడు ఇక్కడ ఉన్నాడు ఈస్ట్ ఫేసింగ్. ఎందుకంటే మనకు తెలుసు కదా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. బికి ఏ నార్త్లో ఉన్నాడు, బికి సి అనేవాడు ఈస్ట్లో ఉన్నాడు. దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు సి ఈజ్, దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు సి ఈజ్ అంటే ఏ సి నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు. మనకు వాడు ఫస్ట్ ఏది అడిగితే వాడిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సి దృష్ట్యా ఏ అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు. చూడండి ఇది మనకి చూసినట్లయితే ఇక్కడ మనం అలా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ చూసుకుంటే మనకి సి అనేవాడు ఈ డైరెక్షన్లో ఉన్నాడు అంటే సో నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఆన్సర్ ఈజ్ నార్త్ వెస్ట్. ఆన్సర్ అనేది నార్త్ వెస్ట్. Sunil is facing east. He turned 100 degree in the clockwise direction and then turned 145 degree in the anti-clockwise direction. In which direction is Sunil facing now? చూడండి సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చనే. సో చూడండి ఫస్ట్ మనం నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? సునీల్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ ఫేసింగ్లో సునీల్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. సునీల్ ఏం చేశాడు? దెన్ హీ టర్న్డ్ 100 degree ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. 100 degree క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ విధంగా. సో 100 degree అంటే ఇది మనకి 90 degrees కదా. సో ఎక్కడి నుంచి జస్ట్ ఇక్కడ దాకా అనుకుందాం. ఒక 100 degree ఇక్కడికి వచ్చాడు సునీల్. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు 100 degree అండ్ ఏం చేశాడు? అండ్ దెన్ టర్న్డ్ 145 degree ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది మనకి యాంటీ క్లాక్ వైజ్. చూడండి 100 degree నుంచి 145 degree మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది 10 degree, ఇది 90 degree, టోటల్ 100 degree. నెక్స్ట్ 45 degree అంటే ఇక్కడికి సునీల్ ఫైనల్గా ఇక్కడికి రీచ్ అయ్యాడండి. సునీల్ ఫైనల్గా మనకి ఈ పాయింట్కి రీచ్ అయ్యాడు. ఇప్పుడు సునీల్ మనకి ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ సునీల్ ఫేసింగ్ నౌ? నార్త్కి ఈస్ట్కి మధ్య నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో సునీల్ అనేవాడు ఫేసింగ్ చేస్తున్నాడు. సో a man is facing east. He turns 45 degrees in the clockwise direction and another 90 degree in the same direction and then 180 degrees in the anti-clockwise direction. Which direction he is facing now? ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో చూడండి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? ఏ మ్యాన్ ఫేసింగ్ ఈస్ట్. ఈస్ట్ డైరెక్షన్లో మ్యాన్ అనేవాడు ఉన్నాడండి. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. మ్యాన్ అనేవాడు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాడు అంటే మ్యాన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. నెక్స్ట్ హీ టర్న్స్ 45 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మనం చెప్పుకున్నాం క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇది. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్ వైజ్. సో
45 degrees in the clockwise direction. అంటే ఇక్కడికి వచ్చాడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. నెక్స్ట్ అండ్ 90 degrees in the same direction. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 45, సో ఇక్కడ నుంచి రిమైనింగ్ ఇక్కడ 45 ఇంకా అనదర్ 45, అంటే ఇక్కడికి 90 degrees. అంటే ఇక్కడ నుంచి 45 degrees డైరెక్షన్ క్లాక్వైజ్ డైరెక్షన్ అండ్ 90 degrees in the same direction. అండ్ దెన్ 180 degrees in the యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. అంటే 45 + 90 135, సో అనదర్ 45 ఇక్కడికి వచ్చాడండి. ఫైనల్గా మ్యాన్ అనేవాడు ఈ పొజిషన్కి వచ్చాడు. సో ఆన్ క్లాక్వైజ్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ? ఏ డైరెక్షన్లో ఉన్నాడండి? నార్త్కి ఈస్ట్కి మధ్య. సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మ్యాన్ అనేవాడు ఉన్నాడు. సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో మనం ఇప్పటిదాకా మనం డైరెక్షన్ సెన్స్ గురించి చెప్పుకున్నాం, బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ కూడా సాల్వ్ చేసాం. సో దీని నుంచి మనకి కంపల్సరీ స్టేట్ ఎగ్జామ్స్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్నిట్లో కూడా కంపల్సరీ క్వశ్చన్. స్టేట్ ఎగ్జామ్స్లో అయితే 3 to 4 మార్క్స్ అనేది కంపల్సరీగా అడుగుతాడు. అయితే సో మనకి డైరెక్షన్స్ అనేది సీటింగ్ అరేంజ్మెంట్ నేర్చుకునే ముందు మనకి డైరెక్షన్స్ అనేది నేర్చుకోవాలి. సో మనం నెక్స్ట్ టాపిక్ సీటింగ్ అరేంజ్మెంట్ చెప్పుకుందాం. సీటింగ్ అరేంజ్మెంట్ అనేది మనకి చాలా ఇంట్రెస్ట్ టాపిక్, అదేవిధంగా స్కోరింగ్ టాపిక్. రైల్వేస్లో సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 3 to 4 మార్క్స్ అనేది కంపల్సరీగా అడుగుతాడు, అదేవిధంగా స్టేట్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. సో అందుకనే ఫస్ట్ మనం డైరెక్షన్ సెన్స్ చెప్పుకున్నాం. డైరెక్షన్ సెన్స్ చెప్పుకున్న తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్ అయితే మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మనకి అర్థం అవుద్ది. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.